మొత్తానికైతే అనంతపురం పుట్టపర్తి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ పట్టిస్తున్నాను. ఆల్రెడీ పెట్టిన టాపా పెట్టించినాను. సో ఎంత పడుతుందో చూద్దామండి. దేవనల్లి టోల్గేట్ అయితే దాటుకొని వచ్చేసినాము. సో దేవనల్లి సిగ్నల్ దగ్గర ఉన్నాము, అంటే ఊర్లో పోయేది ఇది సిగ్నల్. సో ఆకలి అయితే అంతే, కస్టమర్లు కింద దిగినారు. నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలాగా ఉన్నారు? సో మనం ఈరోజు వచ్చేసి బెంగళూరు టు అనంతపురం బాడికి వెళ్తున్నాము. సో మళ్ళీ అనంతపురం నుంచి పుట్టపర్తికి, అంటే ఈరోజు వెళ్ళి ఈరోజు నైట్ పెళ్ళి ఉంది, పెళ్ళి చూసుకొని మళ్ళీ పుట్టపర్తికి వచ్చి పుట్టపర్తిలో 2 days, అంటే రేపు మన్నాడు శనివారం నైట్ రిటర్న్ వచ్చేది. సో మనకు వచ్చేసి టోటల్ బాడీకి మాట్లాడేసిన ఒట్టుకి 11,500. సో మనకి ఇప్పుడు వచ్చేసి 0 kilometer చేస్తాము. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఏమనేది, డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ చేపిస్తాను. మనకి ఎంత మిగిలింది ఏమనేది, దావంటి ఖర్చులు ఏమొచ్చినాయి, ఎన్ని టోల్స్ వచ్చినాయి, ప్రతి ఒక్కటి నేను చూపిస్తాను. సో మనకైతే లేట్ అయింది, ఇప్పుడు ఎక్కువ సమయం లేదు. మనకి ఆల్రెడీ 3 గంటలకు రమ్మంటే ఇప్పుడు 3:30 అవుతుంది టైము. కాబట్టి ముందుగా వచ్చేసి మనం 0 kilometer చేద్దామండి. 0 kilometer వేస్తున్నా, నా రూమ్ దగ్గర నుంచి కౌంటింగ్ వేసుకుంటాను. సో అదే మామూలుగా వెళ్ళిపా, ఏదో 0 kilometerలో ఉంది. సర్లేండి, లేట్ చేయకుండా ఫస్ట్ మెజిస్టిక్ పోవాలి. ఇటు నుంచి మళ్ళీ 30 minutes అట్లా పైన పడుతుంది, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఈ టైంలోను, ఈవినింగ్ టైం కదా, అందుకని చెప్పేసి. సో మధ్యలో ఏవేవి ఎంతెంత ఖర్చులు వస్తాయి అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సమయం కుదిరినప్పుడల్లా. ఆడేమో వెయిట్ చేస్తున్నారు బాబు, ఏడు చూస్తే 40 minutes చూస్తాను వాళ్ళ లొకేషన్కి. ఒకసారి ట్రాఫిక్ చూడండి ఎట్లుందనేది. మొత్తం ట్రాఫికే ఫ్లైఓవర్ మీద. ఇప్పుడు నేను వెళ్ళాలన్నా కూడా ఇద్దో చూడండి ఎట్లా చుట్టుకొని పోవాలో. ఎగ్జాక్ట్లీ చూడండి, ఇదంతా ఇట్లా పోయి చుట్టుకొని పోవాలా. ఇంతకుముందు అయితే ఇది డివైడర్ ఓపెన్లో ఉంటాండే, ఇప్పుడు ఈ డివైడర్ లేకుండా చేసినారు. సో అదంతా చుట్టుకొని పోవాలంటే దోలు తిడతారు నాకైతే. కానీ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో, ఇదంతా పోయి ఆ బ్రిడ్జ్ మీద కలుస్తుంది. ఎప్పుడు పోవాలో ఏమో అర్థం కావట్లేదు. 40 minutes దోల తిడతాను పాపం, వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు పాపం కస్టమర్లు. చూద్దామండి, ఏదైతే మనం మొత్తానికైతే ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాము, ఎంత ఖర్చు వస్తుంది అనేది నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా? మనం మాట్లాడుకున్న అమౌంట్లో పోయి అంతాను, ఓకేనా? నా ఎంత పాయకారు నాకు ఒకటి గౌరవం ఉండరు అనుకుంటాను. ఎందుకంటే నేనే లేటు, కస్టమర్ అనుకోండి ఇంట్లో వాళ్ళు బయటికి పోయినారు ఏదో కొనుక్కోవాలని చెప్పి అన్నారా, నేను వండుకొని ఏమో నేను ముందు పోయినాను మాత్రం అటుకు వాళ్ళు చెప్పింటా ఆయనకి అన్న రెడీ అయినారా రమ్మనన్నా, మళ్ళీ లేట్ అయితే ట్రాఫిక్ అయితే అని చెప్పి ఊరికే ఫోన్ చేసి ఆవుకుంటాను. నేను చూస్తే ఇంకా ఆడికి పోవాల్సింది ఇంకా 15 నిమిషాలు టైం ఉంది, చూడండి మీరు ఒకసారి. ఆయన కన్నా మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి, నా ఎందుకన్నా ఊరిన లేడీ చేస్తున్నారు, ఎవరేమో మనం ట్రాఫిక్లో ఇరకపోతే సిటీలో ఇబ్బంది అంటే, లేదు వంశీ వస్తున్నాం సేంత పోతాను ఇంకా ఆడికి. రెండోసారి ఇంకా ఉంటాయి, ఇంకా 13 నిమిషాలు ఉంది, 2.9 ఉంది. ఏడు చెప్తే ఆయనకి చెప్తే ఫోన్ చేసి, అన్న ఇక్కడ పోలీసులు పెట్టుకోలేదు లేదన్నా, ఊరిన ఆరన్లు కొడుతున్నారు రాండి అన్న, ఊరిన టైం ఎందుకు వేసేస్తారు, ఫోటోలు కొడుతున్నారన్నా, నాకు ఫైన్ పడుతుంది ఏం చెప్తున్నా. అవునా సర్లే నేను లొకేషన్ ఎత్తాను ఆడికి వచ్చేయి, ఎడని బయట పెట్టుకో అంట. నిజం చెప్పాలంటే ఎంత లేట్ చేసినాను సార్ నేను. వాళ్ళు 3 గంటలకు రమ్మంటే ఇప్పుడు 4:01 అవుతుంది, ఇంకా ఆడికి వేలకి ఇక్కడ రీచింగ్ టైము 4:14 చూస్తుంది. సర్లేండి, ఇంకా ఆనందరావు సర్కిల్ దగ్గరికి వచ్చినా నేను. టైం ఎందుకు వేస్ట్ చేయాలా ఏమంటే, నిజం అంటే ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది, లేకుండా బిస్కెట్ అయిపోయాను, నేను అయిపోయాను. నేను వాళ్ళకి ఫోన్ చేసి అడిగేది కాదు, వాళ్ళు నాకు ఫోన్ చేసి అడిగేవాళ్ళేమో, అట్లా అయిపోయి సిచ్యువేషను. రేస్ కోర్స్ దగ్గరికి వచ్చేసిన, ఎదురుగా రేస్ కోర్స్, ఇంకా రేస్ కోర్స్ ఆ పక్కన. నెక్స్ట్ ఒక 100 meters అంతే దాటుకుంటే రేస్ కోర్స్. ఇంకా ట్రాఫిక్ ఈ పక్క నుంచి బాగుంది, కానీ సిటీలో నుంచి సరే బయట నుంచి సిటీలోకి వచ్చేది చాలా తక్కువ ఉంది ట్రాఫిక్. బయటికి సిటీలో నుంచి బయటికి పోయేది కూడా తక్కువనే ఉంది, లోపలికి వచ్చే దావా తక్కువ ఉంది, బయటకు వచ్చే దావా తక్కువ ఉంది. లేకుంటే ఈ దావా ఎప్పుడే కానీ ఖాళీగా ఉంటుంది ఈ టైంలో, 3 గంటలు 4 గంటల టైంలో. ఇదే రేస్ కోర్స్ ఎదురుకుంటుంది, ఇదే ఆ చెట్లు కనిపిస్తున్న డెడ్ అండ్ అదే రేస్ కోర్స్ది. ఇది గోడ కూడా ఉంటుంది చూడండి రేస్ కోర్స్ది, ఇది రేస్ కోర్స్ గోడ చుట్టూరా ఉంది. ఇది ఎన్ని ఎకరాలు ఉంది నాకే అంత తెలియదు, అది పైన బాక్స్ దాంట్లోకి చూస్తే అంటారు. దేవనల్లి ఎయిర్పోర్ట్ టోల్ అయితే క్రాస్ చేసినాము. సో అక్కడ చూపిద్దాం అనుకుంటే బాగా ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇవిగా. సో ఇది కూడా టోలే, కాకపోతే ఇది ఫస్ట్ అక్కడ ఉండేది, అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్లకు అంతా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి పలగొట్టేసింటే మళ్ళీ ఇక్కడ కట్టి ఇక్కడ ఫ్లైఓవర్ వేసినారు. అక్కడ కట్ అయిన తర్వాతనే మళ్ళీ ఇక్కడ చెకప్ చేస్తారు. ఇక్కడ మధ్యలో ఒక దావ ఉంది, ఆ దావలో
అందరూ దొంగగా దూరి సిటీలోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఇక్కడ ఉన్న టోల్ని మళ్ళీ అక్కడ పెట్టేసినారు. ఇక్కడ జస్ట్ చెకప్ మాత్రమే ఉంటుంది. ఎవరైనా మధ్యలో నుంచి వచ్చి తెగిన ఎంటర్ అయితే వాళ్ళకి మాత్రం టోల్ కట్ అవుతుంది. మనం ఆల్రెడీ కట్టినాం కాబట్టి మనకేం ఇక్కడ కట్ కాదు, జస్ట్ చెకప్ చేస్తారు. దేవనహల్లి టోల్ గేట్ వచ్చేసి 115 రూపాయలు. దేవనహల్లి టోల్ గేట్ అయితే దాటుకొని వచ్చేసినాము. సో దేవనహల్లి సిగ్నల్ దగ్గర ఉన్నాము, అంటే ఊర్లో పోయేది ఇది సిగ్నల్. సో ఆకలి అయితే అంటే కస్టమర్లు కింద దిగినారు, నన్ను తిందిరామన్నారు. శ్రీనిధి హోటల్లో లోపల పోయినారు, బండి పెట్టేసినాను. తినేసి బండి ఫుల్ ట్యాంక్ డీజిల్ పట్టించుకుంటా. ఎంత పడుతుందని చూద్దామని ఆల్రెడీ 1300 రూపాయలు డీజిల్ పట్టించినాము. మళ్ళీ ఇప్పుడు ఎంత పడుతుంది, మనం ఎన్ని కిలోమీటర్లు తిరగచ్చు అనేది చూద్దామండి. సరేనా, ఆకలి అయితే ఫస్ట్ తిందామండి. నేనేం తినలేదు. ఫ్రైడ్ రైస్ చెప్పింది, ఫ్రైడ్ రైస్ వచ్చింది. ఫ్రైడ్ రైస్ సాస్ ఇచ్చినాడు, సాస్ వచ్చి చట్నీ అని చెప్పినాను, ఇచ్చినాడు చట్నీ కూడా. సరే తినేసి బయలుదేరుతామంటే. డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ పట్టిస్తాను. ఆల్రెడీ పెట్టిన టాపా పెట్టించాను. సో ఎంత పడుతుందో చూద్దామండి. మనము 0 కిలోమీటర్ ఆల్రెడీ చేసినాం కాబట్టి ఇప్పుడు ఫుల్ ట్యాంక్ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, రిటర్న్ వచ్చేంతవరకు అనేది చూద్దామండి. సరేనా, టాపా ఎంత పడుతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ 1300 వేసినాం రూమ్ దగ్గర. ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ దేవనహల్లికి, అంటే సిటీలో పోయి సిటీలో నుంచి మళ్ళీ దేవనహల్లికి వచ్చినాము. ఇప్పుడు దేవనహల్లి దగ్గర పట్టిస్తాను, తిని కొంచెం ముందరకు వచ్చినాను అంతేను. ఇప్పుడు ఎంత పడుతుందనేది చూద్దామండి. డీజిల్ ఫుల్ అయితే అయిపోయింది, 2600 పట్టింది. మళ్ళీ క్యాబ్ బాగాలేదు కదా, అందుకని చెప్పేసి నేను ఇంకా టాప్అప్ చేయలేదు. చెప్పాను కదా లాస్ట్ టైం డీజిల్ క్యాబ్ బాగాలేదని చెప్పేసి సెంటర్లో. చూడొచ్చు మొత్తం ఫుల్ ట్యాంక్ అయిపోయింది. సో చూద్దామండి మనం అయితే ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అనేది. వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి చిక్బళ్ళాపూర్. ఈవినింగ్ టైంలో సూపర్ కనిపించింది. సో చాలా సార్లు అయితే నేను చూసిన, ఎప్పుడు ఇలా లేదు. సో ఎందుకో మేము పోయేటప్పుడు మాత్రం సూపర్ కనిపించింది. చూడండి ఎంత బాగుంది అనిపించిందో. సో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. ఈ వ్యూకి అయితే చాలా బాగుంది. ఏదన్నా ఫారెన్ కంట్రీలో ఉన్నట్లుంది, చాలా బాగా కనిపించింది. సెకండ్ టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చినాము. ఈ టోల్ గేట్ నేమ్ వచ్చేసి బాగేపల్లి టోల్ గేట్. ఇక్కడ టోల్ గేట్ కట్ అయ్యేది వచ్చేసి అమౌంట్ 115 రూపాయలు కట్ అవుతుంది. మీరు ఎప్పుడైనా కానీ బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఫాస్ట్ ట్యాగ్లో మీరు ఎక్కడైనా బాడికి వెళ్తున్నారంటే ముందునే ఒక 1000 రూపాయలు 500 మీకు ఎంత అవైలబుల్ ఉంటే ఫోన్పేలో అంత రీఛార్జ్ చేసి పెట్టుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ఫాస్ట్ ట్యాగ్లు ఇమీడియట్లీగా రీఛార్జ్ అవ్వవు అనమాట. కాబట్టి మీరు ముందునే ప్లాన్ చేసుకొని పెట్టుకోండి. ఈ కార్ చూడండి ఒకసారి, దీని ముందర కార్ పాస్ అయిన తర్వాత ఈ కార్ ఇమీడియట్లీగా దూరిపోతుంది. టప్పని దాని మీద పడుతుంది చూడండి, అదో పడి వెనకాలకు రాసైంది. అలా చేయడం వల్ల మనది ఏదన్నా కొంచెం సెన్సిటివ్గా ఉంటే ఖచ్చితంగా పట్టని పగిలిపోతాయి. అందుకనే మీరు ఎప్పుడైనా అలాంటి తప్పు చేయకండి. వాడేమనుకుంటారు, టోల్ మిస్ అయింది అనుకుంటారు, కానీ స్కాన్ అయి ఉంటుంది, ఎప్పుడోసారి కట్ అవుతుంది అది. ఇది 3వ టోల్ గేటు, ఆంధ్రాకి అయితే వచ్చేసినాము. ఈ టోల్ గేట్ నేమ్ వచ్చేసి మరూరు టోల్ గేటు. ఇక్కడ వచ్చేసి 140 రూపాయలు కట్ అవుతుంది. ఇంతకుముందు వచ్చేసి 115 రూపాయలు ఉంది ఇక్కడ కూడా. సో మళ్ళీ పెంచినారు అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు. కానీ మీరు బాగా గుర్తుపెట్టుకుని మీరు ఎప్పుడన్నా వెళ్తున్నప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, టోల్ గేట్లకి ఫాస్ట్ ట్యాగ్లో రీఛార్జ్ కావాల్సినంత పెట్టుకోండి. అక్కడ పోయిన తర్వాత మీరు రీఛార్జ్ చేశారనుకోండి, అది 20 నిమిషాలు పట్టచ్చు, హాఫ్ అన్ అవర్ పట్టచ్చు యాక్టివేషన్ అవ్వడానికి ఫాస్ట్ ట్యాగ్ వచ్చేసి. అందుకని మీరు ఎందుకైనా సేఫ్ సైడ్గా అక్కడ ఇమీడియట్గా మీరు రీఛార్జ్ చేస్తే అవ్వదు, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సి వస్తుంది. అనంతపురికి అయితే వచ్చేసినాను, బండి పార్క్ చేసిన ఇక్కడ. కస్టమర్లు వచ్చేసి లోపల వాళ్ళకి రూమ్లు ఇచ్చింటారు కదా, ఆ రూములు బాగున్నా లేదా అని చూసేకపోయినారు. కళ్యాణ మండపము, ఇవన్నీ పెళ్ళికి వచ్చిండే వెహికల్సేను. సో పొద్దున అయితే లేచాను, ఇప్పుడే జస్ట్ మొంగడుకున్నాను. మా మామ వాళ్ళ ఇంటికి వచ్చిన పైన ఉన్న ఒకసారి క్లైమేట్ చూడండి, సూపర్గా ఉంది అసలు. కింద అయితే ఫుల్ నీడ. చిన్నప్పుడు అంతా ఎక్కడే తిరిగాను నేను. 2 ఫ్లోర్స్ ఉంది ఇది, సూపర్గా ఉంది క్లైమేట్ బయట. కస్టమర్లను అయితే పెళ్లి మండపం దగ్గర వదిలేసి వచ్చాను. మీకు డౌట్ రావచ్చు, అన్న ఇట్లా మనం 3 రోజులు 4 రోజులు బయటకు ట్రిప్ పోతే ఇలాగ మనకు రూమ్ ఇస్తారంటే, కొన్నిసార్లు కొంతమంది జెంట్స్ పోయినప్పుడు మనకు రూము స్టే చేయడానికి అవకాశం ఉంటుంది, మనల్ని రూమ్ ఇస్తారు మనకి. లేదు ఫ్యామిలీతో వచ్చినప్పుడు అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది, కార్లో అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఇంక స్నానం చేసేది, బాత్రూమ్ ఇవన్నీ ఎలా అంటే, సో అప్పుడు మనం మేలుకున్నంతసేపు ఓపెన్ ప్లేస్ ఉంటే ఓపెన్ ప్లేస్ పోవచ్చు, లేదంటే దగ్గరలో ఏమైనా బాత్రూమ్ ఉంటే బయటకు పోవచ్చు. సో ఇక్కడ రూమ్లో ఎవరు లేకుండా మనం వచ్చేయచ్చు అనమాట. స్నానం చేసేదంతా ఇబ్బంది కదా అంటే, స్నానం చేసేకైతే ఎక్కడే కానీ ఎప్పుడే కానీ ఇబ్బంది ఉండదు. సో మీకు అట్లా కన్వీనియంట్ ఉన్న వాళ్ళతోనే నువ్వు రెంట్ కూడా ఆ పక్కన కస్టమర్లో కన్వీనియంట్ ఉంటే నువ్వు పోతావు వాళ్ళకి బాడిగే, లేకుంటే పోవు కదా. సో అలాంటప్పుడు ఏంటంటే ఇంకా వాళ్ళందరూ స్నానం చేసి వాళ్ళకి కావాల్సిన చోట వదిలిపెట్టేసి వాళ్ళ రూమ్ కీస్ ఇప్పించుకొని సో వచ్చి
స్నానం చేసి మళ్ళీ పోవచ్చు. సో ఇప్పుడైతే నేను వాళ్ళు బయటికి వెళ్ళిపోయినారు, వదిలేసి వచ్చినా కదా. సో రూమ్లో ఉన్న మనకు స్నానం చేయడానికి రూమ్ కీస్ ఇచ్చినారు. సో చాలా బాగుంది, సింపుల్గా కొత్తగా కట్టినారు ఇంకా కొత్త రూమ్లో, చాలా బాగుంది. సో టాయిలెట్ ఇంకా నేను వచ్చిన లోపలికి ఇంకా చాలా బాగుంది, క్లాస్గానే ఉంది. ఇవన్నీ కూడా ఉంది, చిన్నదేమంటే కింద సింగిల్ బెడ్రూమ్ ఉంది. సో మనకైతే స్నానం చేయడానికి బాడీలకి వెళ్ళినప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఉండదు. డైరెక్ట్ అడుగు, నేను స్నానం చేయాలి, మీది అయిపోయిందా లేదా, మీది అయిపోయిందంటే నేను వస్తా స్నానం చేయడానికి అంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు కదా, మనం వచ్చేసి స్నానం చేసుకొని మన పని మనం చూసుకోవచ్చు అంతే. వాళ్ళతో మనకు అవసరమే లేదు చెప్పాలంటే. ఇంకా చెప్తున్నాం కదా, ఇంకా టాయిలెట్ అవి పెట్టాడన్న బయట ఓపెన్గా చూసుకోవాలి. పబ్లిక్ టాయిలెట్లు ఉంటే పబ్లిక్ టాయిలెట్స్ అట్లా పోవచ్చు. లేడీస్ ఉంటే ఇబ్బంది తప్ప, లేడీస్ లేకపోతే గిన వాళ్ళతో బట్టి మనం రూమ్లోకి వచ్చి బెడ్ మీద పడుకోవచ్చు. జెంట్స్ అయితే గిన, ఎందుకంటే నేను చాలాసార్లు అందరూ లేడీస్ వచ్చినారంటే కానీ వాళ్ళు ఏదో ఆల్టర్నేటివ్ వాళ్ళు ఆలోచిస్తారు. కొంచెం డబ్బులు ఉండేవాళ్ళు అయితే మనకి పక్కన సపరేట్ రూమ్ తీసి ఇచ్చేది ఇట్లా ఇంకా లేదంటే మన కారే కదా, బాగా ఓపెన్ చేసుకొని వేసేసుకొని ఫుల్గా పడుకోవచ్చు. ఎట్లయినా కన్వీనియంట్ మనకి. కొంతమంది బంగపోతారు ఇంకా అదే రూమ్లో అడ్జస్ట్ చేసుకుందాం రాని. సో నాకే కొంచెం ఇంట్రెస్ట్ ఉండదు. సో వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన కస్టమర్లు అయితే కన్నా మనకి ముందు నుంచి పరిచయం కాబట్టి వీళ్ళు కూడా ఎప్పుడైనా ఫ్యామిలీనే వచ్చేది మోస్ట్లీ. ఫ్యామిలీ ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా సపరేట్ రూమ్ తీసుకున్నారు అనుకోండి, ఫ్యామిలీ కాకుండా, సో వాళ్ళ దాంట్లో పిలుస్తారు పడుకుందాం రాని. ఇంకో విషయం ఏంటంటే మనకు ఆడే టైం సరిపోతుంది, ఆ రిసెప్షన్ అంటూ అది ఇది అని చెప్పేసి. చూడండి నిన్న వచ్చినాను కదా, వచ్చినప్పటి నుంచి నిన్న రాత్రి నుంచి తెల్లవారుజామున 3 గంటలకు అయిపోయింది. అంతవరకు నేను ఆ వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ కార్లో నేను చూసుకుంటూ పడుకుంటూ బాగా కరెక్ట్ నిద్ర వచ్చే టైంకి వచ్చి లేపుతారు, ఏదో ఒకటి కావాలని చెప్పేసి కార్ డోర్ తీస్తారు. ఇంక సర్లే అట్లే పడుకున్నాను. మళ్ళీ తెల్లవారుజామున 3 గంటలకు పడుకున్నాను. ఫుల్ ఏసీ వేసుకుంటే అదిగాక ఫుల్ నిద్ర వచ్చేస్తుంది, బాగా నిద్ర వచ్చేసింది. ఇంకా 9 గంటలకు ఏం లేచినా వీళ్ళందరూ రెడీ అయినారు, పోయినారు. ఇప్పుడు రూమ్ కీస్ ఇప్పించుకున్నాను నేనే. స్నానం చేయాలంటే సరే ఉంటుందని చెప్పేసి 2 రూమ్లు ఉంటే రూమ్ కీస్ ఇచ్చారు. మనం స్నానం చేసి వచ్చి నువ్వు స్నానం అయిపోయిన తర్వాత బయట ఎక్కడ ఉండదు, డైరెక్ట్ పెళ్ళిలోకి వచ్చి దర్జాగా కూర్చో, సెంట్రల్ ఏసీ ఉంది, ఆకలేస్తే తిను, నువ్వు ఎక్కడ బయట తిరగద్దు, లోపల ఉండి ఎండ బాగుందని చెప్పేసి మనకి ఆయన జాగ్రత్త కూడా చెప్తున్నాడు. నువ్వు ఎందుకు తిరుగుతావు అక్కడెక్కడ, స్నానం చేసి వచ్చి బాగా కూర్చో అని చెప్పి బాగా ఇచ్చేస్తారంట. తెలిసిన వాళ్ళు అయితే అలా ఉంటారు. సో అందుకని చెప్పాను కదా. సో ఎప్పుడన్నా కానీ మీరు మొహమాట పడకండి, మనం ఫ్రెష్గా ఉండాలి, మన బాడీ ఫ్రెష్గా ఉండాలి. మన కార్లో ఎంత ఏసీలో కూర్చున్నా కూడా ఖచ్చితంగా స్నానం చేయాలి. కాబట్టి ఎవరైతే కస్టమర్లు ఉంటారో కస్టమర్లు అయితే విలేజ్ పిలిచిపోయినాను అనుకో, విలేజ్లో 100% మీకు పడుకోవడానికి కూడా ఉంటుంది. ఆ మిద్ది పైన లేకుంటే ఏదో రూమ్ ఉండే ఉంటుంది మీకోసం సపరేట్. సో ఇట్లా పెళ్ళిళ్ళకి వచ్చినప్పుడు మాత్రం మనకు ప్రాబ్లం అనమాట. సో అప్పుడు కూడా ఏ ప్రాబ్లం ఏమి ఉండదు, పడుకోవడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. స్నానం చేయడానికి అయితే సో వాళ్ళు చేసి వెళ్ళిపోయిన తర్వాత స్నానం మనం రూమ్కి ఇప్పించుకున్నాం, రూమ్లో చూపించు. సో నా బ్యాగ్ పెట్టినా ఇంకా స్నానం చేయడమే. సరేనా, స్నానం చేసేసి పెళ్ళి కళ్యాణ మండపం దగ్గరికి పోదామండి లేట్ చేయకుండా. స్నానం అయితే చేసేసినాను. స్నానం చేసి కళ్యాణ మండపం దగ్గర పోతున్నా. సో మధ్యాహ్నం అయింది కదా, కొంచెం దానా వేసుకుందాం, మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి. మొహమాటమే లేకుండా కడుపు నిండా తినండి ఎప్పుడన్నాగానే. పోయిన తర్వాత ఎక్కడైనా పోతే గిన అయ్యో అది ఎట్లా ఇది ఎట్లా అని ఆలోచించకండి, నీది అనుకునే పోవాడికి. సరేనా, ఎవరైనా మాట్లాడినా కూడా చూసుకోండి. అసలు నిన్ను ఎవరో ఏమని కూడా మాట్లాడించారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా 3 days 4 days మీకు బాడీకి వచ్చింది, బుకింగ్ వచ్చింది అంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 3 రోజులకి సరిపడే బట్టలు, అంటే 3 రోజులకే కాదు ఇంకా ఒక ఎక్కువే పెట్టుకోండి, 1 జత 2 జతలు ఖచ్చితంగా. బ్యాగ్ మాత్రం క్యారీ చేయండి. కస్టమర్ కన్నా ఎక్కువ నువ్వే బాగా కనిపించాలి, ఇది బాగా గుర్తుపెట్టుకో. మంచి డ్రెస్ వేసుకో, కాస్ట్లీ అవసరం లేదు, 100 రూపాయల టీషర్ట్ వేసుకో పర్లేదు, కానీ ఫ్రెష్గా ఉండాలి. మన ఫేస్ ఎప్పుడూ ఫ్రెష్గా ఉండాలన్నమాట. మామూలుగా ఈ బుకింగ్స్ పోతాం కదా, ఓలా ఊబర్ ర్యాపిడో, దీనిలోకి ఎట్లున్నాడా పెద్దగా అంటే దాంట్లోకి నీట్గా ఉండాలి. బట్ కానీ మరీ అంత నీట్గా ఉండాల్సిన అవసరం లేదు. మామూలుగా స్నానం చేసి వచ్చినామా పోయినామా అన్నట్టుంటే చాలు. ఎందుకంటే మనం సిటీలో తిరిగి మన ముఖం ఆటోమేటిక్గా అలసిపోతుంది, పాడైపోతుంది. కానీ ఇట్లా బయటకు వచ్చినప్పుడు కస్టమర్స్ ఎప్పుడన్నా కానీ మీరు ఎప్పుడన్నా కానీ ఒక 3 రోజులు ఉందనుకో, 4 జతల బట్టలు పెట్టుకో, ఒక 2 షార్ట్లు పెట్టుకో, 2 టీషర్ట్లు ఎక్స్ట్రా పెట్టుకో, షర్ట్లు ఉంటే షర్ట్లు వేసుకో, ఏ అలవాటు ఉంటే అలవాటు. 4 రోజులు ప్లాన్ అంటే 5 రోజులు కావాల్సిన బట్టలు పెట్టుకోండి అప్ప, ఇది మాత్రం గ్యారంటీ, బాగా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత బ్రష్ పేస్టు మీకు కావాల్సినవి అన్నీ పెట్టుకోండి. అసలు ఎక్కడ పోయినా మనం నీట్గా కనిపించాలి, కస్టమర్ కన్నా బాగా కనిపించాలి. ఎప్పుడన్నా కూడా మామూలుగా కూడా మీరు ఒక 2 జతలు బండిలో పెట్టుకునే ఉండండి కార్లో. ఎప్పుడైనా కూడా మీకు బాడీలు ఉన్నా లేకున్నా ఒక 2 జతలు మాత్రం ఎప్పుడు క్యారీ చేస్తూనే ఉండండి సిటీలో బుకింగ్స్ చేసిన. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు సిటీలో బుకింగ్స్ వచ్చాయనుకోండి,
అంటే అవుట్ స్టేషన్ ఏదైనా బుకింగ్ వచ్చింది అనుకో, ఓలాలో కావచ్చు, ఊబర్లో కావచ్చు, తీసుకొని అట్లా వెళ్ళిపోవాలి కదా. ఆ బుకింగ్ వచ్చింది, నాకు బట్టలు లేవా, ఇవి లేవా అని ఆలోచించుకుంటున్నావు అనుకో, బుకింగ్ వెళ్ళిపోద్ది. తీసుకునే ఇంట్రెస్ట్ అదే బట్టలు అన్నీ ఉన్నాయి అనుకో, నువ్వు యాడికి పోయినా కూడా ఆన్ ది స్పాట్ అప్పటికి ఆ రోజు మనం స్నానం చేసుకోవచ్చు. మీకు అయితే ఎక్కడన్నా నదుల్లో లేదంటే కానీ ఎక్కడన్నా రూమ్స్ స్టే చేసినప్పుడు ఆ రూమ్స్లో వాళ్ళు బయటకు వచ్చేస్తారు కదా ఎక్కడికైనా పోయినప్పుడు. ఇప్పుడు ఫర్ సపోజ్ టెంపుల్స్కి అక్కడెక్కడ తిరుగుతుంది కదా, పెళ్ళిళ్ళకి వచ్చినప్పుడు అయితే ఇలా చేయొచ్చు. వాళ్ళ పెళ్ళిళ్ళకి కాకుండా టెంపుల్స్కి అక్కడ అప్పుడైనా అంతే. ఇప్పుడు టెంపుల్కి పోవాలనుకో, వాళ్ళు నిన్ను బండి తీయమంటారు కదా, ఆ బండి తీయమనే ముందుగా సరే నాకు 5 నిమిషాలు టైం కావాలి, నేను స్నానం చేయాలి, ఇంతే. ఎక్కువ ఏం అడగద్దండి, నేను స్నానం చేయాలంతే. వాళ్ళు చేసిన వెంటనే ఒక 5 నిమిషాలు వచ్చి కార్లో కూర్చుంటారు, లేకుంటే ఆడే ఉంటారు, పోవడము, గబగబా స్నానం చేయడము, బయటకు వచ్చడం. ఎక్కడికి పోయినా మీరు స్నానం చేయడం మాత్రము వదలకండి. మనం నీట్గా ఉండాలి, స్మెల్ రాకూడదు, వాళ్ళకన్నా బాగా కనిపించాలి మనం. ఇది బాగా గుర్తు పెట్టుకోండి ఎప్పుడన్నా కూడా. పదే ఎందుకు చెప్తున్నానంటే, మనం కష్టపడుతున్నామయ్యా, ఒకరి కింద పని చేయట్లా, మనం సొంతంగా పెట్టుకొని మనం కష్టపడుతున్నాం. ఒకవేళ ఒకరి కింద పని చేసినా కూడా నువ్వు రేంజ్ నీకున్న స్తోమతలో చెప్పాను కదా, 100 రూపాయలు టీషర్ట్ కానీ, 50 రూపాయలు టీషర్ట్ కానిలే, ప్యాంట్ 100 రూపాయలది కానీ, కానీ మంచిగా ఉండి ఫ్రెష్గా ఉండి మాసిపోయిన బట్టలు వేసుకొని చెమట కంపుతో ఎప్పుడే కానీ ఉండకండి, సరేనా? సో ఎందుకు పదే చెప్తున్నా అంటే మీకు ఇంకా బాగా అర్థమై ఉంటుంది. మనం కష్టపడుతున్నాం, కడుపుండా మంచి అన్నం తినాలి, మంచి బట్టలు వేసుకోవాలి, ఇదే. సో నేనైతే కళ్యాణ మండపం దగ్గరికి పోయి లోపలికి ఇంకా మేతమేసే కూడా చూడండి కార్లన్నీ ఎట్లా పెట్టినారు, అదే కళ్యాణ మండపము. పని చేద్దామండి, మామూలుగా అయితే కార్లన్నీ లేకపోయారు రాత్రి, సో అట్లా వేరే పెడతా అంటే ఆడ యూటర్న్ ఉంటుంది మనకి ముందర, ఇదే కళ్యాణ మండపము. బాగానే ఉంది, అంత పెద్దగా ఏం లేకుండా యావరేజ్గానే ఉంది. BVKR అంట, కన్వెన్షనలా చీ, మన ఇంగ్లీష్ అంతంత మాత్రమేను, మన పెద్ద దాన్ని బట్టి చూడాల్సిన అవసరం లేదు. అది చేసి వేసుకోండి అప్ప నా ఇంగ్లీష్కి, సరేనా? సో అనంతపూర్లో నేను ఒకప్పుడు 10 ఏళ్ళ కిందట బాగా తిరిగినాను. అప్పటికి ఇప్పటికి ఎంత మారిపోయింది తెలుసా? ఆ ముందర అయితే అది ఆడ బండ్లు వస్తున్నాయి చూడ, ముందర ఆడైతే వర్షం వస్తేగినా వంకలు పడతా అండ, చిన్న రోడ్డు అంత గుంతలు. ఇప్పుడు చూసి అంతా 4-వే చేసినాడు అన్ని చోట్ల. అవును, మర్చిపోయా, మన కెమెరా క్లారిటీ ఎలా వస్తుంది? నాకైతే భలే నచ్చింది అప్ప అనంతపూర్ లొకేషన్. ఇప్పుడు ఆ పైన మేఘాలు అంతా, కాకపోతే ఎండనే బీవచ్చంగా వాంచి పడేస్తుంది. ఎప్పుడో నేను 10 ఏళ్ళ కిందట తిరిగిన, చిన్నప్పుడు అంతా బాగా తిరిగినా ఇక్కడంతా. ఈ మధ్యన రాలే కదంతా, బెంగళూరు కదా మంది, అది విషయము. వచ్చేసినాం ఇక్కడ, ముందర పెడదామండి బండి. ఈడ మనకి ముందర అయితే టీ తాగడానికి ఉంటుంది, మనకి టీ లేదు, మనం ఉండలేం కదా. మళ్ళీ ఎట్లా తిరిగి మళ్ళీ ఆడికి వచ్చినాయి మా జీవితం. టైంపాస్ తిరిగినట్లుందప్ప. ఇక్కడ ఆపోజిట్ వచ్చే బదులు ఈడే ముందర యూటర్న్ తీసుకొని పెట్టిండే సరిపో కదా, ఇక్కడ పెట్టిండే సరిపో, మళ్ళీ ఇటుకి వచ్చి వచ్చిన అంతే. మన మైండ్ ఒక్కొక్కసారి పని చేయదు. సర్లేండి, పోయి మేతం వేసేద్దామండి. సెంటర్లో ఏసీ ఉంది, లోపల బాగా రాముగా కూర్చుందామండి. ఐస్ క్రీమ్లో అవి ఉంటే తినేసి మళ్ళీ వచ్చేద్దాం. మళ్ళీ ఎవడు వస్తారంటే అప్పుడు గేమ్ లేదు, ఇది అయిపోతేనే డైరెక్ట్ పుట్టపర్తి పోయేది, పెళ్ళోళ్ళ ఇంటికి. ఆడిపోయి ఆడ చూసుకొని రేపు నైట్కి అంతా మళ్ళీ బయలుదేరేది. అనంతపూర్లో అయితే పెళ్ళి మొత్తం క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి పుట్టపర్తి పోవాలి. సో మనం ఇక్కడికి అనంతపూర్లోకి లోకల్లో తిరిగిన దాంతో సహా ఎన్ని కిలోమీటర్లు తిరిగినామనేది చూపిస్తాను. మనకు బెంగళూరు పోయే లోపల ఎన్ని కిలోమీటర్లు అవుతుంది అనేది కూడా నేను చూపిస్తాను. ఎందుకంటే మనకి కౌంటింగ్ రావాలి కదా, ఎంత డీజిల్ తాగింది, మనకి ఎంత మిగిలింది, మనం తిరిగిండే దానికి. ఇది కూడా అవర్స్ లెక్కేద్దాం, మనం అక్కడ పోయి పికప్ చేసుకునేది, రిటర్న్ వచ్చినా ఇది కూడా అవర్స్ లెక్కేద్దామండి. సో రోజులు కూడా కౌంటింగ్ వస్తుంది మనకి. దావంటి ఖర్చులు ఎంతనే ఏమనేదంతా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అయితే ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో చూద్దాం. ఇప్పుడు అనంతపూర్లో ప్రజెంట్ అనంతపూర్కి వీటి నుంచి మళ్ళీ పుట్టపర్తికి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అది కూడా నేను చూపిస్తాను. ఇప్పటి వరకు తిరిగిన కిలోమీటర్లు అయితే 282 కిలోమీటర్లు అనుకోండి, 100 మీటర్స్ తక్కువ. సో ఏదో వాళ్ళ బంధువులు రిలేటివ్స్ ఉంటే అక్కడ ఇంటికి వచ్చినాము. కాలు ఉంది రిలేటివ్స్ ఇండ్లు, అపార్ట్మెంటు చూపిస్తా. ఈ అపార్ట్మెంటు వాళ్ళ రిలేటివ్స్ది. సో అక్కడైతే లోపలికి వెళ్ళారు వాళ్ళు. ఇప్పుడే లైట్గా వర్షం పడింది అనంతపూర్లో, ఎంత బాగా కనిపిస్తాం కదా అద్దం మీద. సో మరి అట్టుంటుంది మన కెమెరాతో చూడొచ్చు, ఇక్కడ కూడా ఎంత బాగా కనిపిస్తుందో. క్లారిటీ మొబైల్ సూపర్గా నచ్చింది నాకైతే కినా. సో మనకి విషయం ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడైనా పోతే మనకు కావాల్సినవన్నీ మన బండిలో పెట్టుకోవడమే మన బాధ్యత. బ్రష్, పేస్టు, సబ్బు, టవాలు, బట్టలు,
ఇది మాత్రం బాగుండాలి, అందరికన్నా బాగుండాలి. నేను పొద్దున స్నానం చేసేది చూసారు కదా. సో ఈ ముఖం జిడ్డు అనేది ఇప్పుడు కింద దిగాను కాబట్టి వచ్చింది. కార్లో కూర్చుంటే ఫుల్ ఏసీలోనే ఉంటాం, మనం దుమ్ముగానే అవ్వదు మనకైతే గిన. సో అందుకని చెప్పేది నేను. సరే ఇంకా వాళ్ళు వస్తే గిన పుట్టపర్తికి పోవాలి. అక్కడికి పోయే లోపల ఇక్కడి నుంచి పుట్టపర్తి ఎన్ని కిలోమీటర్లు వస్తాయో చెప్తాను. మధ్యలో ఏమైనా టోల్స్ అయితే రావు, ఎందుకంటే ఈ మధ్యన రోడ్డు కొత్తగా చేసినారు, ఇంకా వేయలేదు మనకి టోల్స్ ఇక్కడ దగ్గరలో లేవు. ఎందుకంటే అనంతపురం టు తిరుపతి డైరెక్ట్ హైవే చేస్తున్నారు. అది బత్తలపల్లి అవతల వస్తుంది నాకు టోల్, కాబట్టి ఈ మధ్యలో టోల్ అయితే ఎక్కడా లేదు. సరేనా, పుట్టపర్తికి అయితే వచ్చేసిన. జస్ట్ ఇప్పుడే డ్రాప్ అయిపోయింది, కస్టమర్లు డ్రాప్ చేసినాను. ఇప్పుడు టైం వచ్చేసి 9:22 అవుతుంది. మనము ఎంట్రన్స్ వెల్కమ్ చూపిద్దాం అనుకుంటే వెల్కమ్ బోర్డు, బట్ కాకపోతే నైట్ అయింది కదా బాగా. నేను వచ్చే టైంకి నా వెనకాలే బస్సు వస్తాను, అందుకని చెప్పేసి నేను చూపించలేకపోయినా. కానీ పొద్దున్నే బాగా చూస్తా ఎలా ఉంటుంది పుట్టపర్తి ఎంట్రన్స్ అనేది, పొద్దున్నే చూపిస్తాను. అది కాక పుట్టపర్తిలో మనకి ఇప్పుడు డిస్టిక్ అయింది, అదే జిల్లా అయింది. మళ్ళీ వచ్చేసి సాయిబాబు ఉన్నప్పుడే ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, పుట్టపర్తి ఎయిర్పోర్ట్. సో అది ఇప్పుడు గవర్నమెంట్ ఏమో లీజుకి తీసుకొని ఫ్లైట్లు దిగుతాయి. ఇప్పుడైతే చాలా రేర్గా అప్పుడు ఒకటి దిగుతూ ఉంటుంది. ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ లీజుకి తీసుకొని ఇంకా ఫ్లైట్లు సౌకర్యం బాగానే ఉంటుంది. అదంతా మొత్తం పొద్దున్నే చూపిస్తా, సరేనా. సో ఇప్పుడు నైట్లో ఏం చీకట్లో ఏం చూపించే కూడా ఉండదు. సో డే టైం అయితే కన్నా మంచిగా అన్నీ చూపించవచ్చు, దాన్ని కూడా నేను యాడ్ చేస్తాను, సరేనా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, 3వ రోజు ఇది. మా మామ వాళ్ళ ఇంట్లో పడుకున్న పుట్టపర్తిలో. మా మామకు వచ్చేసి ట్రాక్టర్ షోరూమ్ ఉంది. సో ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుందన్నది, చాలా బాగుంది ఇక్కడ. సో సెకండ్ ఫ్లోర్లో ఉన్నాను. నైట్ అయితే బాగా ఫుల్గా ఏసీలో పడుకున్నా. వచ్చే ముందుగానే మా మామకు కాల్ చేశాను, నేను స్నానం కూడా చేసేసిన. ఏదో బట్టల బ్యాగు. సో మనం ఎప్పుడు నీట్గా ఉండాలి కదా, అందుకోసమని. నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి 3వ రోజు శనివారము. పుట్టపర్తిలో వచ్చేసి మా మామ వాళ్ళు ఉన్నారు. మా మామదే షోరూమ్ ఇది, ట్రాక్టర్ షోరూము. ఇక్కడ వచ్చేసి ఎక్సైంజ్లో కూడా తీసుకుంటారు. ఐచర్ షోరూమ్ ఉంటుంది ఇక్కడ వచ్చి, బయట అన్నీ ఉన్నాయి. సో పక్కన పెట్రోల్ బంక్ ఉంటుంది, చాలా బాగుంటుంది అసలు ఇక్కడ. నైట్ అంతా ఇక్కడ మా మామ దగ్గర పైన అది యాడ్ చేసిన చూసినారు కదా బిల్డింగ్, అది ఎదురుగా ఆపకపోతే కనిపిస్తుంది. షోరూమ్ బ్యాక్ సైడే ఉంటుంది ఇంట్లో కూడా. మన బండి వచ్చేసి కడుక్కోవడానికి ఇటు సైడ్ నిలబెట్టేసిన నేను. మనకైతే ఎక్కడ అవకాశం ఉంటే బండి కడుక్కోవడానికి అక్కడ నీట్గా పెట్టేసుకోండి ఎప్పుడన్నా కానీ. సో ఇక్కడైతే మనకి సర్వీస్ చేసుకోవడానికి ఇదో డ్రమ్ ఉంది, మోటార్ లోపల ఉంది, ఇదో సర్వీసింగ్ మోటార్ లోపల ఉంది. ఇక్కడ చూడొచ్చు. మన బండికి అన్ని మ్యాట్లన్నీ తీసి కింద వేసిన, ఇంకా మ్యాట్లన్నీ తీసి కింద వేసినాను, బండి ఇక్కడ పెట్టిన. సో ఆ బండి తెచ్చి ఇప్పుడు దగ్గర తెచ్చి ఇక్కడ పెట్టేసుకోవాలి. మామ ఇంటి దగ్గర విన్నాడు. సో మనం కొద్దిసేపు ఉంటే మామ వచ్చిన తర్వాత బండిని సర్వీసింగ్ చేసుకుందామండి. కానీ ప్రతి చోట దొరుకుతా అని చెప్పను, నాకంటే ఇక్కడ అవైలబుల్ ఉంది కాబట్టి. సో నేను బండి నేను కడుక్కోవడానికి పెట్టుకుంటున్నాను. ఇంకొన్ని చోట్ల అయితే మనకి ఏదో బకెట్ తీసుకోను ఎలాగోలాగా క్లీన్ పెట్టుకోవాలి. బండిని అయితే ఎప్పుడూ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనకి బండి నీట్గా ఉంటుందో అప్పుడు కస్టమర్కి చూడడానికి కూడా చాలా కంటికి మంచిగా కనిపిస్తుంది, బాగా మెయింటైన్ చేస్తాడు బండి అనిపిస్తుంది వాళ్ళకి. లేదా చెత్తగా మనం స్నానం చేయకుండా గలీజ్గా ఉన్నాం అనుకోండి, ఇంకా నెక్స్ట్ టైం కస్టమర్లు మనం పిలిచారనమాట. చెప్పాను కదా, నీట్నెస్ ఇంపార్టెంట్. మనం ఎక్కడన్నా బాడీలకి వెళ్తే గిన అవకాశం లేకుండా అవకాశం కుదిరించుకొని మరీ మన బండిని అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి, అర్థమైందా. సో ఐచర్ ట్రాక్టర్ షోరూమ్ ఇది మామూలు కొంట క్రాస్ ఏమో పిలుస్తారు. ఇటు నుంచి ఇంక స్టార్ట్ పుట్టపర్తి లోపలికి ఇదంతా. అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది చూసినారా, అది ఎంట్రీ ఆర్చ్ కనిపించేది. సో మనము పోయేది లోపలంతా అది కూడా చూపిస్తా. టైం ల్యాబ్స్ పెడతాను, టైం ల్యాబ్స్ పెడితే మీకు అంత అర్థమవుతుంది. ఫస్ట్ ఎంట్రీ ఎప్పుడు ఎలా ఉంటుందని చూపించి తర్వాత లోపల పుట్టపర్తి ఎలా ఉంటుంది, అది కొంచెం వీడియో లెంత్గానే ఉంటాయి, చూడండి, అడ్జస్ట్ చేసుకోండి. వీలైతే పార్ట్ 1 పార్ట్ 2 పెడతా, లేదంటే ఒకే వీడియోనే పెడతా. లెంత్ ఎక్కువ ఉండమన్నా చూడండి, వీలైతే మీకు అర్థమవుతుంది, సరేనా. సో మామ వస్తానే బండిని సర్వీసింగ్ చేసేద్దాం, సరేనా. బండి అయితే కడుగుతున్నాను, మామ వచ్చాడు, మామతోనే వీడియో తీస్తున్నాను. సో ఫస్ట్ ఎప్పుడైనా బండి ఇట్లా కడిగేటప్పుడు ఫస్ట్ బండిని తేమ చేసి, అంటే ఇప్పుడు మన దగ్గర పంపు ఉంది వాటర్ సర్వీస్ చేసేది, దాని తర్వాత పైప్ కనిపిస్తుంది మీకు అక్కడ చూడొచ్చు. మొత్తం నీళ్ళన్నీ కొట్టేసిన తర్వాత మనం షాంపూ వాటర్ తీసుకొని షాంపూ వాటర్తో నీట్గా మొత్తం బండిని అంతా తిక్కేసి తర్వాత నీళ్ళు కొట్టాలి. సో అది కూడా చూపిస్తాయి చూడండి. సో మనకి ఎక్కడైతే అవైలబుల్ ఉంటుందో అప్పుడు మాత్రం అలా చేయాలి, లేకుంటే మామూలుగా బకెట్ తీసుకొని డైరెక్ట్ కడుక్కోవడం ఈ బండిని అయితే. చాలా ఫోర్స్గా వస్తున్నాయి వాటర్ అయితే చాలా మొత్తం నీట్గా క్లీన్ అవుతాను. నేను యాక్చువల్లీ మామూలుగా ఎప్పుడు బండిని సర్వీసింగ్ చేయను, ఎప్పుడూ చాలా రేర్ అసలు. నాకు తెలిసినంత వరకు సంవత్సరంలో ఒక 3-4 సార్లు చేస్తే పెద్ద గొప్ప సంగతి. మిగతా సార్లంతా ఇట్లా మనకి దొరికిన చోటల్లా మనము సర్వీస్ చేసుకోవడమే.
పుట్టపర్తికి వస్తే ఇక్కడ ఉంది, ధర్మవరం పోతే అక్కడ మా బామర్ది ఉంది. సో ఆడికి పోతే ఇంక వాడు అసలు బండి గలీజ్ కనిపించిందంటే వాడే క్లీన్ చేసేస్తాడు. అది సంగతి. ఇది పుట్టపర్తి లోపలికి ఎంట్రీ, ఫస్ట్ ఆర్చ్ ఇది. సో ఇంక ఇటు నుంచి సూపర్గా ఉంటుంది. హాస్పిటల్ అంతా చూపిస్తాను. ఇంకా పోయే కొద్దీ అన్ని సాయిబాబా ఫోటోలో ఉంటాయి సెంటర్లో, రోడ్డు సెంటర్లో మధ్యలో. ఇది అప్పటి నుంచినే 4 వే ఉంది. ఈ పక్క 2 రోడ్లు, ఆ పక్క 2 రోడ్లు, మొత్తం 4 వే. ముందుకు పోయిన తర్వాత మనకి ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆ హాస్పిటల్, దాని తర్వాత ఎయిర్పోర్ట్. హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. చూడండి రైట్ సైడ్లో కనిపించే హాస్పిటల్. ఇక్కడ పెద్ద రాజభవనం ఉన్నట్టుంది, చాలా పెద్దగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనకు ₹1 కూడా ఛార్జ్ చేయరు, ఫ్రీ. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వారందరూ వస్తారు, ఎక్కడెక్కడి నుంచి వస్తారు అంటే వేరే జిల్లాల నుంచి కూడా వస్తారు, ఇక్కడ వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. చాలామందిని చూసినా నేను. ఇది మెయిన్ ఎంట్రన్స్, సాయిబాబా ఉన్నప్పుడు వదులుతాను. ఇప్పుడైతే గిన సైడ్ ఉంది, బస్ స్టాప్ ఉంది ఇక్కడ. బస్ స్టాప్ దగ్గర నుంచి రైట్ తీసుకుంటే గిన వదులుతారు. ఇక్కడ వచ్చేసి ఎక్కువ కర్ణాటక వెహికల్స్ ఉంటాయి, అంబులెన్స్లు కూడా అవైలబుల్ ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చేసి టోకన్ తీసుకోవాలి మనము. టోకన్ తీసుకున్న తర్వాత ఆ టోకన్ ప్రకారం మనకు అనేది ట్రీట్మెంట్ చేస్తారు. ఏదైనా ఎమర్జెన్సీ కేసు ఉంటే ఆన్ ది స్పాట్ తీసుకుంటారు. ఇది ఇట్లా రైట్ సైడ్ పోలేదు, అట్లా స్ట్రైట్. ఆ గోపురం చిన్నగా కనిపించింది కదా అక్కడ. సో ఇక్కడంతా బాగా ఫుల్ డెవలప్మెంట్. సాయిబాబా ఉన్నప్పుడు అయితే చాలామంది ఫారినర్స్ వస్తారు, ఇప్పుడు కూడా ఇక్కడే స్థిరంగా ఉన్నారు అక్కడ ట్రీట్మెంట్ చేసే వాళ్ళందరూ. ఇదే పుట్టపర్తి ఎయిర్పోర్ట్ ఎంట్రీ. ఎక్కువ ఫ్లైట్లో చాలా తక్కువ వస్తాయి, సాయిబాబా ఉన్నప్పుడు అయితే బాగా వస్తుంది. అట్లీస్ట్ రోజుకి ఒకటన్నా వస్తుంది. అప్పుడు రన్వే మాత్రం చాలా పెద్దగా ఉంటుంది, అక్కడక్కడ కనిపిస్తుంది. చుట్టుపక్కల సైట్లు చెట్లు ఉన్నాయి కాబట్టి మనకు అంతగా కనిపించదు రన్వేని. చూడొచ్చు లైట్గా కనిపిస్తుంది. తార్ రోడ్ అటు సైడ్ కనిపిస్తుంది, చెట్లు ఆ పక్కన. చాలా బాగుంటుంది. ఇప్పుడు చాలా తక్కువ, ఎప్పుడో నెలకు 2 నెలలకు ఒకసారి తిరిగితే. ఇంక హెలికాప్టర్లు ఏదన్నా అవసరం ఉన్నప్పుడు దింపుతాంటారు అక్కడ. ఇప్పుడు చాలా పెద్దది ఇక్కడ. ఇంకోటి ఏంటంటే మనకి బెంగళూరులో ఎక్కువ ఫ్లైట్లు అయినాయని చెప్పేసి పైన తిరగాల్సి వస్తుంది, ఎవరిని ల్యాండ్ అవ్వాల్సింది. సో అందుకోసమని ఇక్కడ అడిగారంట లీజ్కి, కానీ లీజ్కి ఇవ్వలేదు ఇక్కడ, మేము ఇవ్వమని చెప్పారు. ఇప్పుడు ఇంకా అవుతున్నారు. ఊర్లోకి ఎంటర్ అయిపోతున్నాం. లోపల మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ మ్యూజియం కూడా ఉన్నది, ఇక్కడ లైబ్రరీ, మ్యూజియం అన్నీ ఉన్నాయి. అప్పుడు సాయిబాబా ఉన్నప్పుడు పెట్టించాడు నేను. వీటి నుంచి అన్ని సాయిబాబా ఫోటోలు కనిపిస్తాయి. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి చూడండి పుట్టపర్తిలో, అన్ని అపార్ట్మెంట్లు. ఇవి ఇప్పుడు కట్టినట్టు కాదు, సాయిబాబా ఉన్నప్పుడు అప్పట్లో ప్లాన్ చేసి కట్టినారు అందరూ. ఫారినర్స్ వస్తున్నారు కదా అందుకోసం. లోపల ఊర్లో మొత్తం చూస్తే చూడండి ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయో. మంచి ప్లానింగ్తో కట్టినారు అప్పటికేనో. చూడండి ఒకసారి, చూడండి రోడ్డుగా ఉన్నాయి బాగా పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ. సత్యసాయి సాయి విద్యాగిరి. సో మనం పుట్టపర్తిలోకి ఎంటర్ కాగానే ఇది రైట్ సైడ్లో పోలీస్ స్టేషన్ వస్తుంది. ఇంకా దానికి కొంచెం ముందుకు పోయిన తర్వాత ఆనుకొని బస్ స్టాప్ ఉంటుంది, ఇదో బస్ స్టాండ్. సో గవర్నమెంట్ బస్ స్టాండ్ ఇది. సో దీంట్లోనే మనం కార్ పార్కింగ్లు పెట్టుకోవచ్చు. మనకి ₹50 ఛార్జ్ చేస్తారు రోజుకి వచ్చేసి. ఈ లెఫ్ట్ సైడ్ కాంపౌండ్ మొత్తం అంతా సాయిబాబా ట్రస్ట్కి సంబంధించింది. ఇంక ఈ రైట్ సైడ్ మొత్తం ఆపోజిట్లో అంతా షాపింగ్స్ ఏమైనా చేసుకోవచ్చు, బట్టలు కావచ్చు, లేకుంటే ఏదన్నా బొమ్మలు కావచ్చు, అంతా బాగుంటాయి. బ్రాండెడ్ ఐటెం కూడా ఉంటుంది ఇక్కడ. కొంచెం పర్లేదు, కాస్ట్లీ అంతగా ఏమి ఉండదు. ఈ రైట్ సైడ్ మొత్తం సందులో ఎక్కడెక్కడ ఉన్నా అక్కడ అంతా ఇంకా షాపింగ్ ఉంటుంది. సో సూపర్గా ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా కాంపౌండ్ కనిపించేదంతా ట్రస్ట్కి సంబంధించే
ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి వేరే కంట్రీ డాలర్స్ అట్లాంటివన్నీ చేంజ్ చేసుకోవచ్చు. చాలా ఉంటాయి. ఇట్లా ఒక 3, 4 ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. నేను చూసినంత వరకు చాలానే ఉండొచ్చు ఇంకాను. ఇక్కడ స్ట్రైట్లో మీకు గోపురం కనిపిస్తుంది కదా, అక్కడ ఒక గేట్ వస్తుంది. అక్కడ వచ్చేసి కార్లు ఏమైనా హెవీ వెహికల్స్ వెళ్ళొచ్చు, కానీ అందరినీ వదలరు. అక్కడ ఏదైతే స్టాప్ ఉంటారో ఆ స్టాప్ను మాత్రమే లోపలికి వదులుతారు. బయట వాళ్ళ కార్లు అయితే వదలాలంటే కొంచెం పర్మిషన్ ఉండాలి. మామూలుగా ఇంకా లోపల షాపింగ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. అది స్ట్రైట్ రూట్ కనిపిస్తుంది కదా అక్కడ. బెంగళూరుకి అయితే వచ్చేసిన, జస్ట్ ఇప్పుడే డ్రాప్ అయిపోయింది. ఇక్కడేను ఇది ఈ షట్టర్ ఉంది కదా పైన ఫ్లోర్, జైన్ టెంపుల్ ఉంది ఇక్కడ, పెయింటింగ్ చేస్తున్నారు. జస్ట్ ఇప్పుడే డ్రాప్ అయిపోయింది. ఎన్ని కిలోమీటర్లు తిరిగినారు చూద్దామండి. పడుకోలే కదా, కళ్ళు మొత్తం ఎట్లున్నాయి, నా ముఖం ఎట్లయిపోయింది చూడండి, మీకు అర్థమైంది అంటే. కరెక్ట్గా చిక్పేటలో లోపల అంతా డ్రాప్ అయిపోయింది ఇది. సో ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో చూద్దామండి. ఇటు నుంచి మళ్ళీ ఇంకా రూమ్ దగ్గరికి పోవాలి కదా మనము, అది తర్వాత చూద్దామండి. అవునా, అంటే ఎంత ఒక 10 కిలోమీటర్లు అట్లా వస్తుంది అంతే, అంతకంటే ఎక్కువ ఏం రాదు. చూద్దాం ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో చూద్దాం. 546 కిలోమీటర్లు తిరిగినా. ఇప్పుడు డీజిల్ వచ్చేసి 4 పాయింట్లు ఉంది. మొత్తానికైతే అనంతపురం పుట్టపర్తి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. కస్టమర్ దగ్గర డ్రాప్ చేసినప్పుడు చూపించాను కదా ఎన్ని కిలోమీటర్లు తిరిగినామనేది. సో రూమ్కి వచ్చిన చాలాసేపు అయింది. రూమ్కి వచ్చేసి మనకి కాలకృత్యాలన్నీ తీర్చుకోవాలి కదా, కొంచెం ఫ్రీ అవ్వాలి. ముఖం కడుక్కున్నాను బాగా, అంత నీట్గా అయిపోయింది. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు అక్కడి నుంచి ఇక్కడ రూమ్ దగ్గరికి వచ్చినా టోటల్ కిలోమీటర్లకి కౌంట్ చేద్దాం. ఎందుకంటే రూమ్ దగ్గర నుంచి పోయినాం, రూమ్ దగ్గర నుంచి రూమ్కి వచ్చిన తర్వాతనే మనం కౌంట్ చేయాలి. కాబట్టి టోటల్ అనేది కౌంట్ చేద్దాం. టోటల్ చూడొచ్చు మనకి ఎగ్జాక్ట్లీ అంటే 558 కిలోమీటర్లు. మనం దీనికి లెస్ చేసి చూసే కన్నా చూద్దాం. టోటల్ బాడీకి వచ్చేసి మనకి 12,000 మాట్లాడండి. 12,000 మాట్లాడంటే మనకు పాత కస్టమరే. యాక్చువల్లీ ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఎక్కువ ఎక్కడ తిప్పడు, ఏదైనా ఉన్నా కూడా ఏదన్నా కానీ మనకి బాగా చూసుకుంటాడు. అందుకని చెప్పేసి దాని గురించి కూడా మాట్లాడదాం. కస్టమర్లు ఎలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలనేది కూడా నేను కొంచెం మాట్లాడదామండి ఈ వీడియోలో. లెంత్ అయినా మన చూడండి, ఎందుకంటే మీకు తెలుసు మన వీడియోస్ 100% ఏదోటి ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది. అర్థమవుతుందా? ఇన్ఫర్మేషన్ లేదు మనం ఏం పెట్టామన్నమాట. అందుకోసమని 11,000 అయితే 12,000 అయితే లాస్ట్కి 11,500 ఇమ్మన్నా. అది ఇది అని చెప్పేసి లాస్ట్కి 11,000 తెగొట్టినాడు. సర్లే పోతే వాళ్ళని అని చెప్పి అంటే బాగా గమనించండి. ఇంకోటి 11,000 అంటే బండి కోటే కాదు, ఇంక్లూడ్ ట్యాక్స్, టోల్స్, మన డ్రైవర్ భత్తా అన్నీ కలిపి వెయిటింగ్ ఛార్జెస్. సో మనము 500 కిలోమీటర్లు లెక్క వేసినాం. 500 కిలోమీటర్లకి 14 రూపాయలు వేస్తే ఆడ 558 అయింది ఇప్పుడు టోటల్ అంతా. మందిది ఒక 25 కిలోమీటర్లు తిరిగా. నేను ఆడ తిరిగిన అంటే ఆయన తిరిగిండే అయితే టోటల్గా 510, 515 తిరిగింటాడు. మిగతా నేను ఆడ ఊళ్ళో ఉన్నప్పుడు అక్కడే తిరిగింటా కదా. సో ఇంకా పుట్టపర్తిలో చూపించాను కదా, పుట్టపర్తిలో మా మామ దగ్గర పోయినా. ఆయన ఉండే తావుకి ఇక్కడ నేను పోయిండే చోటుకి చాలా లాంగ్ అనమాట. కాబట్టి అక్కడ మనం తిరిగింది అనంతపురంలో తిరిగినాము. సో కొన్ని మన కూడా కిలోమీటర్లు ఉన్నాయి. టోటల్ మీద అయితే కౌంట్ చేసుకున్నామండి. ఇంకా టోల్స్ ఫస్ట్ టోల్ వచ్చేసి దేవనల్లి టోల్ 115 రూపాయలు. నెక్స్ట్ వచ్చేసి బాగేపల్లి 115 రూపాయలు. తర్వాత మరూరు టోల్ గేట్ 140 రూపాయలు. అది ఎందుకు ఆ టోల్ మాత్రం బాగా హెవీ కాస్ట్. అనంతపురం దగ్గర వస్తుంది మరూరు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్లో మనకి బాగేపల్లి టోల్ గేట్, అది 115 రూపాయలే. మళ్ళీ దేవనల్లి టోల్ గేట్ అది 115 రూపాయలు. సరేనా? టోటల్ ఎన్ని టోల్స్ అవుతాయి? 1, 2, 3 టోల్స్ పోయేటప్పుడు, వచ్చేటప్పుడు 2 టోళ్ళు. టోటల్కి వచ్చేసి టోల్స్కి తీసేయాల్సిన అమౌంట్ 600 రూపాయలు కరెక్ట్ అవుతుంది. మీరు ఎట్లన్నా లెక్కేసుకోండి, 600 రూపాయలు అవుతుంది 5 టోల్స్కి కలిపేసి. సరేనా? దాని తర్వాత మనకి ఇంకా ట్యాక్స్ అంటావా మన ఏరియానే కదా, పెద్దగా అంత ఇబ్బంది ఏమి ఉండదు. అదిగాక కర్ణాటక బండ్లు బాగా తిరుగుతూనే ఉంటాయి. అనంతపురం జిల్లాలో ఎప్పుడు చూడు తిరుగుతూనే ఉంటాయి. కాబట్టి అంతగా ఏం పెద్దగా పట్టించుకోరు అనమాట కర్ణాటక బండ్లని, ఎల్లో బోర్డులని. అదిగాక ఇంకో విషయం ఏంటంటే మనకి ఆంధ్ర ట్యాక్స్ కట్టడానికి అంత అనుకూలంగా లేదు. రోడ్డు మీద ఆర్టీఓ ఆఫీస్ అదే ఆర్టీఓ చెక్ పోస్ట్ తీసేసినారు. వాళ్ళు ఉంటుంటే అక్కడ కట్టేసి అట్లా వెళ్ళిపోతాండి మేము. మనం కట్టుకుందాం అనుకుంటే మన మొబైల్స్లో ఓపెన్ అవ్వాలి. దాని లింక్ కూడా నేను ఈసారి దాని గురించి పూర్తి ప్రాపర్గా కనుక్కొని ఒక వీడియో కూడా చేయాలనుకుంటున్నాను. ఆంధ్రాది, తెలంగాణది వేరేటివన్నీ చూపించాను నేను. మీకు తెలుసా విషయము, మీరు చెక్ చేసుకోవచ్చు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కన్నా పోయి మన ఛానల్ పేజ్లో ఓపెన్ చేసి చూసుకుంటే మీకు తెలుస్తుంది ఎలా వేరే స్టేట్కి పోయినప్పుడు ట్యాక్స్ కట్టాలని. సో తమిళనాడుకి, కర్ణాటకకి, అక్కడ వేరే రాష్ట్రానికి ఎక్కడ పోయినా కట్టేకుంది. ఆంధ్రాకి, తెలంగాణకి మాత్రమే లేదు. సరేనా?
సో కాబట్టి మనం ట్యాక్స్ని పక్కన పెట్టే ట్యాక్స్ గురించి ఏం అవసరం లేదు. సో ఊరినే చెప్పుకుందాం అంతే. అది ఎంత అని కూడా నాకు తెలియదు, ఎందుకంటే అప్పుడెప్పుడో కట్టినది. ఇంక మామూలుగా ఇట్లా పోతే నేను కట్టుకొని పోతా అంటే అదే తిరుపతి ఆ సైడ్ పోతే హైవేలో ఉంది అది. ఆర్టీఓ ఆఫీస్ ఉన్నా లేకున్నా కూడా పక్కన ఆయన కట్టించే ఆయన ఉంటాడు, ఇంటర్నెట్ సెంటర్ ఉంది సరేనా. ఆయన ఒక 50 రూపాయలు తీసుకుంటాడు కట్టినందుకు, టోటల్ 400 అవుతాయండి. మనకి ఇట్లా టోల్స్ 600 తీసేసి డీజిల్కి ఖచ్చితంగా అంటే ఫుల్ ఏసీ ఎక్కడే కానీ. నేను కూడా చెప్తాను, ఇన్ కేస్ నేను కూడా కార్లో కూర్చున్నప్పుడు ఎక్కడ పోకుండా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అనంతపూర్లో మొత్తం ఫుల్ ఏసీ ఆన్ చేసుకోవడమా కూర్చోవడం, ఎక్కడ పోయలేదు మళ్ళీ మొత్తం. నేను ఏదైనా పని మీద కింద దిగినప్పుడు టీ తాగడానికి అక్కడ ఇక్కడ అంతా ఆన్లోనే పెడతా. పాపం వాళ్ళు ఏం పెట్టమన్నారు, బట్ కానీ ఎందుకంటే కూర్చొని స్మెల్ వస్తాం, మనము తెలుసా సిచ్యువేషన్ ఎలా ఉంటుందని చెప్పేసి. సో ఫుల్ ఏసీలోనే 558 కిలోమీటర్లు తిరిగాము. ఇంకా మనం ఏమి ఇచ్చిన 1300 రూపాయల డీజిల్ అలాగే ఉంటుంది. వాళ్ళు ఏదైతే ఇవి ఇచ్చినారో 2600 రూపాయలది, అంటే వాళ్ళతో ఇవ్వించుకొని మనము పోయేదోటి పట్టించినా కదా, సో వాళ్ళతోనే అమౌంట్ ఇప్పించిన. ఎందుకంటే మన దగ్గర లేదు కాబట్టి మనం ఆ సమస్యలు ఈ సమస్యలు అనుకుంటూ మనం తోలిండేటు కట్టేసుకుంటూ ఉంటాం. 2600 రూపాయలు పట్టింది కదా, 2600ది కష్టంగా తాగేసింది విత్ ఏసీతో. మళ్ళీ మామూలుగా నిలబెట్టుకున్నాము, అది కొంచెం మనకి అది కూడా కౌంట్ చేసుకోవాలి కదా, నిలబెట్టినప్పుడు ఏసీ వేస్తే బాగా లాగేస్తుంది, అది మాత్రం నిజము. సో అది కూడా కౌంటింగ్ అనమాట. ఇంకా టోటల్ మీద మనకి ఇది ఒక 600 టోల్స్ది, డీజిల్ది ఒక 2600 తీసేద్దాం ఓకేనా. అట్లా తీసేసేగిన మనకు మిగిలిండేది అది 2600, ఇది ఒక 600 తీసేస్తే మనకు మిగిలిండేది 7900 రూపాయలు మిగిలింది. 7900 అంటే ఫుడ్ మొత్తం నేను బయట ఎక్కడా తినలేదు. మా మామ దగ్గర పోయినప్పుడు ఇంకా మామూలు కదా మనం బయట ఖర్చు పెట్టుకుంటాము, అది వేరే సంగతి. కానీ కస్టమర్ ప్రతి ఒక్కటి ఎక్కడికైనా మొహమాటం లేకుండా తినని చెప్పి పిలిచిపోయి మనకు అంత క్లోజ్గా ఉంటారనమాట మన కస్టమర్లు, అర్థమైందా. సో కాబట్టి మనం అంతా కస్టమర్ల దగ్గర తిన్నాం బాగున్నట్టు, ఏదైనా కానీ బాగా ఖర్చు పెడతారు. సో బాడీకి మాట్లాడేప్పుడు కొంచెం అటో ఇటో ఉంటారు మన దగ్గర, అర్థమైందా. మిగతా విషయాలకంతా బాగానే ఉంటారు. మనకైతే ఫైనల్గా అయితే మనకి 8000 మిగిలింది అనుకోండి అబ్బా, 100 రూపాయలు తక్కువ 8000 మిగిలింది. సో 3 డేస్ పోయినాము. 3 డేస్లో మనకి ఇక్కడ ట్రాఫిక్లో ఇరుక్కొని అంతా చేసి డీజిల్కి అంతా మనకి మిగిలేదు. ఒక్కొక్కసారి 1500 మిగులుతుంది, ఒక్కొక్కసారి 2500 మిగులుతుంది, ఎట్లన్నా అనుకోండి. కానీ ఇక్కడ కష్టం ఎక్కువ, ఆడ పోయేది వచ్చేది పెద్ద రిస్క్ కూడా లేదు, ఏది టెన్షన్ కూడా లేదు సరేనా. రోజుకి 2000 లెక్కేసిన 3 రోజులకి 6000 అవుతుంది మిగిలిండేది. ఇంకా 2000 అంటావా మనకు డ్రైవర్ భత్తా సరిపోయా ఓకేనా. సో దీని వరకు అయితే మీకు పక్కా ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరికింది. కానీ ఇప్పుడు ఇది చెప్తున్నాడో సో వీడియో లెంత్ ఉంటుంది అబ్బా, నేనైతే చెప్తున్నాను 1 అవర్ కానీ ఉండొచ్చు, ఎందుకంటే నేను అన్నీ చూపించాను కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలా, నేను అన్నీ చేయాలి కాబట్టి వీడియో అయితే 100% లెంత్ ఉంటుంది. ఇప్పుడు కూడా చెప్తున్నాను మీకు ఉపయోగపడేటివే చెప్తున్నా కాబట్టి ఉంటుంది. మ్యాటర్ లేనప్పుడు ఎన్ని చేసినా వేస్టే కదా. ఎన్నో వీడియోలు చూస్తుంటారు వేస్ట్ వీడియోస్, కానీ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ చూసేది తప్పేం లేదు కదా. నేను కూడా అంతే, ఇన్ఫర్మేషన్ ఉంటే 100% చూస్తుంటాను, నేను ఖచ్చితంగా చూస్తాను. నాకేం గర్వం లేదు, నాది ఛానల్ ఉంది కదా అన్నట్టేం లేదు. ఎవరి దారినైనా నేను చూస్తూనే ఉంటాను ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఇక అది విషయము. సో ఇంకా సరే మ్యాటర్కి వద్దాము. ఎప్పుడైనా కానీ కస్టమర్స్ని ఎలాంటి వాళ్ళని పట్టుకోవాలి. సో అలా ఉన్నప్పుడు కస్టమర్స్ ఇప్పుడు ఫర్ సపోజ్ మాట్లాడేటప్పుడు తెలిసిపోతుంది. మనం ఏదైనా బాడీకి మాట్లాడేటప్పుడు వాళ్ళు అక్కడ ఇప్పుడు కిలోమీటర్కి అంత ఇంత అని చెప్తాం. మనం చెప్పినప్పుడు అంతెందుకు ఇంతెందుకు తగ్గించుకో అట్లా ఎట్లా పావుల దగ్గర కూడా కొట్లాడుతుంటారు చూసినారా. అలాంటి వాళ్ళ ఏదో చూసి చూడాలి, తగ్గించుకోపా మన పరిస్థితి అట్లా ఉంది, బడ్జెట్ ఎక్కువైంది ఏదో అంటే అవతల వ్యక్తి మాట్లాడే విధానాన్ని బట్టి మనం రిసీవ్ అవ్వాలి, అర్థమైందా. వాళ్ళు కండిషన్గా మాట్లాడేది వేరు, రిక్వెస్ట్ చేసుకొని మాట్లాడేది వేరు. రిక్వెస్ట్ చేసుకొని మాట్లాడే వాళ్ళ దగ్గర కొంచెం వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నా మనకి బయటికి పోయిన తర్వాత 100% వాళ్ళు మనల్ని బాగానే చూసుకుంటారు. నేను 99% నాకున్న కస్టమర్లో చెప్తున్నాడు, బంగారం లాంటి కస్టమర్లు దొరుకుతారు. ఎవరో ఎక్కడో ఒక పాయింట్ అంటే ఇప్పుడు నా కస్టమర్ ఉంటారు, నా కస్టమర్ వేరే వాళ్ళని సజెషన్ చేసి ఉంటాడు, వాళ్ళు కొంచెం చెత్త, అంతేగాని మిగతా వాళ్ళందరూ ఎవరైనా సరే నన్ను డ్రైవరు అని ఎక్కడ పరిచయం చేయలేదు. నేను ఓపెన్గా చెప్తున్నాను కదా, డ్రైవర్ అని ఎక్కడ పెంచాం, మన పిల్లోడే అని బాడీకి తీసుకొచ్చిన ఉంటారు కానీ డ్రైవర్ ఆ పిల్లోడు, డ్రైవర్ని పిలిచి అన్నం పెట్టండి ఇట్లాంటివి ఎక్కడే కానీ వర్డ్స్ మాట్లాడాల. వంశీ ఫస్ట్ నువ్వు వచ్చే మనకింటి, నువ్వు తిన్న తర్వాత ఎక్కడన్నా పో ఏమైనా చేసుకో అని చెప్పి మేము లేకున్నా, ఒకవేళ మేము ఏదైనా పని మీద ఉన్నా నువ్వు డైరెక్ట్ చక్కగా వచ్చి తినిపో, ఎవడన్నా మాట్లాడితే అప్పుడు చెప్పు
అంతే. ఇట్లా ధైర్యంగా మాట్లాడి నన్ను పక్క నుండి పిలిచిపోయి, ఏ రోజు గాని డ్రైవరు అనే ఉద్దేశంతో ఎక్కడ చూడలేదు. అప్పుడెప్పుడో చూసుంటే నేను అట్లాంటోళ్ళ దగ్గర నేను పనికి గూడా పోకులే. నేను ఓపెన్‌గా వదిలిపడేది ఇంగ బూతులొస్తున్నాయి ఇంకా. అట్లా అనంతపూర్‌లో ఒకటి జరిగింటే, "నువ్వెంత నీ జాబ్ ఎంత" అని చెప్పి నేను వెళ్ళొచ్చేసిన. అంటే చీప్‌గా, ఆ చీప్ మెంటాలిటీ ఉన్న వాళ్ళ దగ్గర నేను పని చేయను కూడా. మళ్ళీ చేసిన చాలా ధర్మవరంలోని చేసినాను. చాలా వరకు దగ్గర చేసినాను. కొంతమంది అసలు నన్ను సొంత మనిషి మాదిరి చూసుకున్నారు ఇంట్లో ఓనర్‌లు. వాళ్ళకి ఎంతన్నా డబ్బున్ని నా దగ్గర లేదు గదా! ఆఫ్టర్ ఆల్ అంటే మన వృత్తి చెప్పుకోవడం తప్పు లేదు. ఆహ్, ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు మా డ్రైవరు కొంచెం చీప్‌గా చూసేది. ఆడు కూర్చొని తినుపోను ఇట్లాంటివన్నీ ఉంటాయి చూసినారు. చాలామంది ఫేస్ చేసినవి చెప్తున్నాను చూడు బే. నేను చెప్తున్నాను కదా! 100% చాలా మందికి చాలా జరిగింటాయి ఇట్లాంటి అవమానాలు. సరేనా? అట్లాంటి వాళ్ళకి నేను పోడు కూడా పోను. ఎవరైతే అట్లా అవమానిస్తారో వాళ్ళు జీవితంలో అందుకే చూడు అట్లే యాక్సిడెంట్ చచ్చిపోతారోళ్ళు. ఎవరైతే చీప్‌గా చూస్తంటారో డ్రైవర్‌ని వాళ్ళకి అట్లే అయిపోతుంటది. ఏదో ఇట్లా రాసి రావడమో, లేకుంటే ఎడదో గుద్దుకోవడమో, మనిషిగా చూసుకో ఇప్పుడు మనిషి అనంతరం ఒక మనిషే కదా! డ్రైవర్ అయినా మనిషే కదా! వేరే ఏం కాదు. సో, అలాంటిదప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి డ్రైవర్‌లకి పని చేపించుకోవాలా గానీ, ఇష్టానుసారం కొద్ది మాట్లాడితే ఎలా ఉంటది? సరే మన మ్యాటర్ ఎక్కడెక్కడ వెళ్ళిపోతుంది. ఆహ్, ఫర్ సపోజ్ ఇప్పుడు వాళ్ళు టోల్ గేట్‌లకి ఎంత పర్ఫెక్ట్‌గా మాట్లాడినారు. ఇంతే కదా మాట్లాడినా, అంతే కదా మాట్లాడినా. అందరూ వాళ్ళు పర్ఫెక్ట్‌గానే ఉన్నారు. సో, మనం ఏమనుకుంటే పోనీలే అనుకుంటాం కొంతమందికి బాడిగ మాట్లాడేటప్పుడు. వాళ్ళు రూపాయి దగ్గర కూడా కన్‌జ్యూమ్స్‌గా ఉన్నారనుకోండి. మీరు ప్రతి ఒక్కటి ముందునే మాట్లాడుకోండి. సార్ ఫర్ సపోజ్ ఇప్పుడు బాడిగకి పిలిచిపోతారు. పిలిచిపోయినప్పుడు నిన్ను పట్టించుకోరసలు. వాళ్ళు తినేకపోతారు. కొంతమంది ఉంటారు అట్లాంటోళ్ళు. చూసినా నేను చాలా వరకు చూసినాను. నిన్ను పట్టించుకోరసలు. ఏమి గాని అడగరు నిన్ను. నువ్వు అడిగినా కూడా ఇప్పుడు అడిగింటావనుకో, "సార్ నాకు భోజనానికి డబ్బులు కావాలా, లేకుంటే ఆకలైతుందంటే" అవునా అంటారు. "ఎడైనా తిందాంలే" అంటారు. ఇంక అసలు నిన్ను పట్టించుకోరోళ్ళు. ఎళ్ళిపోతారు వాళ్ళ పని మీద వాళ్ళు ఎళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళని బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు అలా ఎప్పుడైతే బిహేవ్ చేసినారో, అప్పుడు నువ్వు ఒకటే పెట్టుకో. నీ దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకో. ప్రతి పూట రూ. 100 భోజనానికి 100, 150, 200 సో, సిట్యుయేషన్ బట్టి ఒక్కో ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. మీరు ఖర్చు పెట్టుకొని సరే నేను ఇన్ని రోజులు తినలే. సరే ఇన్ని రోజులు పెట్టియలే మీరు తినడానికి. ఇంత ఖర్చయింది. మినిమమ్ 400 ఏసుకోండబ్బా! ఒక రోజుకి 400 ఏసుకోండి ఫుడ్ విషయంలో అయితే గిన. సార్ 3 రోజులు పెట్టిచ్చట్లేదు. సో, 3 రోజులు బిల్ ఇంతయింది సార్. ఫుడ్‌కి ఓపెన్‌గా చెప్పేసాను. నేను లాస్ట్ టైమ్ కూడా చెప్పాను కదా! హిందీ అతనికి బాడిగకి పోయినప్పుడు. అది కూడా చెప్పాను కదా! నేను ఇంక్లూడ్ చేసుకొని. అట్లా ప్రతి ఒక్కటి మీరు మాట్లాడుకోండి. మాట్లాడుకోకుండా పోయి ఎవరైతే చీప్‌గా చూస్తుంటారో వాళ్ళకి మాత్రం మీరన్నీ వాళ్ళ దగ్గరికి పోవద్దండి. అవసరం లేదు ఇప్పుడు. వాళ్ళు పట్టించుకోలేదు. ఆడు పెళ్ళిళ్ళకి పోయింటారు, లేకుంటే రెస్టారెంట్‌కి పోతారు, ఎక్కడైనా పోతారు నిన్ను పిలుచుకొని పోరు. వాళ్ళేమో తినేసి ఆరాంగా వస్తుంటారు. అలాంటి వాళ్ళ దగ్గర మీరు తినేసి ఇద్దో ఇంత బిల్ అయిందని చెప్పేసి బిల్ ఇచ్చేయండి. వాళ్ళు నెక్స్ట్ ఎక్కడన్నా పిలిచినా కూడా లోపల పోదాం అన్నట్టు. లేదు మీరు పోయిరా పోండి సార్ అని చెప్పండి. ఎందుకంటే అక్కడైనా మీరు అవమానపడాల్సిందే కదా! ఆ మనిషి క్యారెక్టర్ ఏంటని మీకు తెలిసిపోతుంది. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందనేది. పిలిచకపోయి ఆ పని, ఈ పని చేయించుకుంటారు గానీ నీకు రెస్పెక్ట్ ఇయ్యరనమాట. అలాంటి వాళ్ళ దగ్గర పోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే నీకు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు నీకు రెస్పెక్ట్ ఇచ్చినాడంటే వాళ్ళ ఇంట్లో మనిషి మాదిరి చూసినట్టేనబ్బా! నేను ఓపెన్‌గా చెప్తున్నా కదా! నేను చూసిన నన్ను చూసుకున్నంత వరకు బంగారం లాంటి ఓనర్‌లు కూడా దొరికినారు నాకు చెప్పాలంటే గిన. ఎప్పుడే కానీ చీప్‌గా మాట్లాడిండే వ్యక్తులు లేరు నా దగ్గర. ఒక తమ్ముడు అని పిలుస్తారు. నేనేదైనా తప్పు చేస్తే ఎందుకురా అట్లా చేస్తున్నావు అంటారు. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే, ప్రాబ్లమ్ ఉంది చెప్పురా నేను చేసి పెడతాను గదా! అంటే ఆడ ఉన్నంత వరకు మనకి. ఇంట్లో ఎంత బాగా చూసుకుంటారంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆ మాటలు. అంత మంచోళ్ళు దొరుకుతారు నాకు. ఈరోజు పోయిండే కస్టమర్ కూడా చాలా మంచి వ్యక్తి. ఏదో డబ్బుల దగ్గర కొంచెం అట్లా బాడీకి మాట్లాడేటప్పుడు కొంచెం అటో ఇటో ఉండొచ్చు కానీ, మిగతా విషయంలో ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్. సో, బాగా గుర్తుపెట్టుకోండి డ్రైవర్స్ అంటే ఎప్పుడు ఎవరే గాని చులకనగా చూడకండి. మీకు కూడా చెప్తున్నా మన డ్రైవర్ సోదరులకి, మనల్ని ఎవరైనా చీప్‌గా చూస్తే వాళ్ళతో అవసరం లేదు మనకి. కస్టమరే కావచ్చు, మీరు కార్‌కి ఒక డ్రైవర్‌గా కూడా కావచ్చు. నిన్నెవడైతే తక్కువ అంచనా ఏసి మాట్లాడేది గాని, కించపరిచి మాట్లాడేది గాని, చీప్‌గా చూసేది గాని ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయంటే పనే వదిలేయండి. ఎక్కడో చోట దొరికినా దొరుకుతది. రెస్పెక్ట్ లేని చోట ఉండాల్సిన అవసరం లేదు. అర్థమైందా? నాకీ ఎంత బాగా చూసుకున్నారనేది నేను మాటల్లో చెప్పలేను. ఇక్కడ కూడా ఉన్నారు బెంగుళూరులో. చాలా మంచోళ్ళు. నాకు అందుకే బాగా చూసుకున్నారబ్బా నాకైతే చాలామంది నాకు బాగా చూసుకున్నారు. ఇంగ పేరు చెప్పలేను గాని వాళ్ళవి చూసుకున్న వాళ్ళవి కూడా. అందుకని చెప్తున్నాను. మీకు రెస్పెక్ట్ లేకపోతే ఎక్కడ గాని ఉండకండి. అర్థమైందా? సో, ఎవరైనా బయట ప్రజలు చూస్తున్నా కూడా ఇది మీకు కూడా చెప్తున్నాను. సో, డ్రైవర్లు అనే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. డ్రైవర్ లేకుంటే
ఈ దేశంలోనే కాదు ఏ దేశంలోనూ ఏది రవాణా జరగదు, తినే తిండి కూడా దొరకదు మీకు లాస్ట్కి. ఎందుకంటే ప్రతి ఒక్కటి డ్రైవర్లతోనే జరిగేది. నిత్యావసర సరుకులన్నీ డ్రైవర్లు ఉంటేనే జరిగేది, లేకుంటే అస్సలు జరగవు. అర్థమైందా? అందుకని చెప్తున్నా. సరే, మన ఇన్ఫర్మేషన్ చాలా వరకు తెలియజేసినాను. వీడియో అయితే బాగా లెంత్ ఉంటుంది. సో ప్లీజ్, మనకి ఇన్ఫర్మేషన్ లేనిది ఏమీ చేయము. కొంచెం మీరు బాగా సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి కూడా పెట్టగలను. సరేనా? సరే, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకి నేను తీసుకొస్తా ఉంటాను. మరి బాయ్.